ఇప్పుడే రూమ్ నుంచి చెక్ ఇన్ అయిపోయామన్నమాట. ఓకే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడైనా వండుకొని తినడం. సాయంత్రం అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు టైం వచ్చేసి ఇందాకనే లేచి ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. సో 9:22 అవుతుంది టైమ్. సో బాయ్ టు గుట్ట. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. ఇంకా నేను టిఫిన్ చేయలేదు, టిఫిన్ పట్టుకొని తిరుగుతున్నా అక్కడిక్కడ. సో రూమ్ అయితే చాలా బాగుంది అండ్ మంచిగా దర్శనం అయ్యింది. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము మేము. ఇంకా వెళ్ళాలి ఇంకొక గుడికి, పాత నరసింహస్వామి గుడికి వెళ్తాము ఇప్పుడు. సో లెట్స్ గో. అన్ని ఇప్పుడే తెచ్చేసి ఇక్కడ అన్ని పెట్టేసుకొని ఇక్కడంతా అక్కడ సైడ్ మేము వెళ్తున్నాము. బాయ్ టు గుట్ట. సో గైస్ చెప్పడం మర్చిపోయాను, హలో అందరికీ. సో ఇది పార్ట్ 3 అన్నమాట. ఓకే, పార్ట్ 2 నిన్న ఎండ్ అయిపోయింది, ఇది పార్ట్ 3. ఓకే, ఇప్పుడే మళ్ళీ తమ్నేల్ ఇట్లా చేయాలి. పార్ట్ 3నా? ఇక్కడ మేము పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఒక టెంపుల్కి వస్తే ఒక వైబ్ అనేది వేరే ఉంటుంది గైస్. నిజంగా చెప్పాలంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది, చాలా బాగుంది టెంపుల్. సో మేమందరం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. గైస్ స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నెయ్యి స్మెల్ లాగా వస్తుంది ఇట్లా. సో బ్యూటిఫుల్ గైస్. పాత నరసింహస్వామి టెంపుల్. నిజంగా గీ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఏమో కుక్ చేస్తున్నారు అనుకుంటా, నాకైతే తెలీదు. సో ఇది మెయిన్ గర్భగుడి. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. పాత నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది గైస్ టెంపుల్. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా వచ్చేసాం గైస్. నేను చాలా అంటే చాలా బాగుండు దర్శనానికి. అంటే ఫోన్ అలౌ లేదనమాట చూపించడానికి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం గైస్ మేము. ఇక్కడ మమ్మీ వాళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చారంటే పెద్ద ఏం కాదు, జస్ట్ గాజులు. ఇక్కడ గాజులు ఎంత బాగున్నాయంటే చూస్తే ఇట్లా కళ్ళు చెదిరిపోతున్నాయి. నాకు మస్తు నచ్చినాయి బ్యాంగిల్స్. చెట్టు కింద మంచిగా వండుకొని తినడానికి. ఇక్కడ మాకు ప్లేస్ నచ్చలేదు, అందుకే వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. తిరిగి మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో తిరిగి మళ్ళీ గుట్టలోనే వచ్చినాం గైస్ మేము. ఏమో గైస్ ఏడ ప్లేస్ దొరుకుతలే, నాకు ఏం అర్థం. ఇక్కడ ఒక వెంచర్ లాగా ఉంది, అంటే వెంచరే ఇదంతా. చూడండి చుట్టుపక్కల ఎవ్వరు లేరు, ఓన్లీ మేమే ఉన్నాం. సో ఇక్కడ ఆగి ఆ చెట్టు కిందనన్నా లేకపోతే ఆ చెట్టు కిందనన్నా తింటాం. సో నేను మ్యాగీని తిప్పుతున్నా అనమాట. పాపం అది అప్పటి నుంచి కార్లోనే కూర్చొని లోన్లీగా ఫీల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మేము మంచిగా వండుకొని తింటాము.
ఫస్ట్ మేము ఒక ప్లేస్ అనుకున్నాం, కానీ అక్కడ పుట్ట ఉందని లాస్ట్కి ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ ప్లేస్కే వచ్చినాం. సీకులు లేకున్నా కూడా కబాబ్ సీకులు తయారు చేసినాం. చూడండి గైస్, సీకులు తినేమంటారు కబాబ్స్, ఎంత బాగుంది చూడండి. మటన్ సీకులు ఒక పిచ్చి కర్రతోటి చేసిండు పెద్ద క్రియేటివిటీ. సో గైస్ ఈరోజు పోలియో డ్రాప్స్ వేయించుకొని వచ్చిండు మా అక్కన్నయ్య. చూడండి గుడ్ బాయ్ కదా నువ్వు. అవునంట. సో వీళ్ళందరూ ఇట్లా అన్ని కట్ చేస్తున్నారు, ఇక్కడ తిరుగుతున్నాము. మా కేదార్ కూడా పోలియో డ్రాప్స్ వేసుకొచ్చాడు. అవును చెప్పు, అవును ఎస్ అని చెప్పు. చెప్తలే. గైస్ చూడండి మా పెద్దనాన్న క్రియేటివిటీ. బొగ్గులల్లా ఏంటి పెద్దనాన్నవి కబాబ్స్ చేస్తుండ్రు. ఇక్కడ ఏదో పిచ్చి కర్రలు తీసుకొచ్చి మా పెద్దనాన్న మటన్ కబాబ్స్ చేసిండు అనమాట. ఇక్కడ మేము టేస్ట్ ఇట్టిగా టైం పాస్ చేస్తున్నాం. చూశారు కదా, అక్కడ కర్రీస్ అవుతున్నాయి. ఇక్కడ నాకు ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఫోన్ పట్టుకొని మీతోటి మాట్లాడుతున్నా. ఎంత వేడి ఉందంటే బయట, అంత వేడి ఉంది. అస్సలు తిరగకండి గైస్ మీరైతే, బయట అంత వేడి ఉంది. ఎట్లుంది గైస్? వర్షం పడేటట్టుంది, ఫుల్ గాలి వస్తుంది. చూడండి మా జుట్టు ఎలా ఊగుతున్నాయో. ఫుల్ గాలి వస్తుంది. ఇందాక ఫుల్ ఎండ కొట్టింది, ఇప్పుడు ఫుల్ గాలి వస్తుంది గైస్. చల్లగా ఉంది. ఇట్లా మంచిగా తింటున్నాము. ఇప్పుడే అలా తిన్నాము. తిని అలా అలా తిరుగుతున్నాము మేము ఇద్దరం, నేను ఆమె మక్కి. ఇందాక వర్షం పడ్డట్టు అయింది, కానీ పడలే, మళ్ళీ వెళ్ళిపోయింది వర్షం. ఇప్పుడైతే బయలుదేరాం అనమాట. షోకి వచ్చే మొత్తం ఉంది. సో బయట వెదర్ ఎలా ఉందంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత బాగుందంటే ఫుల్ నచ్చింది నాకు. చూసారు కదా గైస్ బయట వెదర్ ఎలా ఉందో. మ్యాగీ గైస్ మేము ఇక్కడ ఆగి ఒక పండు దొంగతనం చేసామన్నమాట. ఒకటే ఓన్లీ వన్. అలా తస్కరించాలి ఒక్కొక్కటి. సో ఒకటే గైస్, ఓన్లీ వన్. కళ్ళు తీసుకోవడానికి వచ్చాము. కళ్ళు సో నేను అసలు తాగా గైస్ కళ్ళు. ఎవరు ఏమనుకోకండి గైస్, కళ్ళు తాగుతున్నామని. ఒక న్యాచురల్ చెట్టు కళ్ళు కాబట్టి ఏం కాదు. ఉండే బాగుంటుంది చెట్టు కళ్ళు. ఎవరేమనుకోకండి గైస్, మేము కూడా తాగుతాం కళ్ళు. ఎవరేమనుకోకండి, అందరూ కళ్ళు తాగుతారు. సో ఎవరు తాగరని ఏం లేదు, అందరు తాగుతాం మా సైడ్ కళ్ళు. మా సైడ్ కళ్ళు అంటే ప్రాణం. సో మీరేమనుకోకండి వీళ్ళు కళ్ళు తాగుతారా అని. మేము మంచి వ్యూ బాగుంది కాబట్టి ఆగాము. చచ్చిపోయిన తొండను పట్టుకొని వాళ్ళని భయపెట్టించుండు. ఇక్కడ మాకు భయం అవుతుంది. ఎట్లా భయపడుతున్నారు మీరు? మీ మమ్మీ చచ్చిపోయిన తొండ తింటా అంటుంది, ఇస్తున్నాను చూడండి. మంచిగా ఉంటుందండి. అది చచ్చిపోయినాయి గాయస్. రెండు స్నాక్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఆగాం గైస్. మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడో, కానీ మేమే కొంచెం లేట్గా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాము. బాగుంది కదా ప్లేస్. పొగిడి ఇవి చంపేస్తున్నాడు జిలేబీ. ఇక్కడ కేదార్ ఇప్పుడే వచ్చాం గైస్ మేము. అను
మా మ్యాగీ. ఇప్పుడే వచ్చాము ఇంటికి. ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి ఇట్లా ఫుర్సతిగా కూర్చున్నాం. ఓకే, అమ్మని అక్క అంటే మా పెద్దనాన్న వాళ్ళు వెళ్ళిపోయినారు, రేపు కాలేజ్ ఉందని. మేము రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఓకే, అక్కడేమో చేసో చూపిస్తాను. ట్రైన్ తోటి ఆడుకుంటున్నాము. సో ట్రైన్ ఇవేమంటారు మామా? ట్రైన్ ట్రాక్ చేస్తున్నాం. ట్రాక్ అక్క పెడుతున్నాం మేము. ట్రైన్ లో మీరు కూడా వస్తారా గాయస్? వస్తాము. చలో చుక్ చుక్ రైలు వస్తుంది. పక్కకి జరగండి. కేదార్ అమ్మ కేదార్ పలికిని కష్టపడి ట్రైన్ ట్రాక్ రెడీ చేసినాం. రింగ్ రోడ్ లాగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ బర్త్డే గిఫ్ట్స్. ఈ నీ బర్త్డే గిఫ్ట్సే, నీదే బర్త్డే గిఫ్ట్. ఇంకో ఇవన్నీ బర్త్డే గిఫ్ట్స్. ఇది అప్పుడే వచ్చి ఒక్కరోజు కూడా కాలే, అప్పుడే అయిపోయింది. గైస్ ఇది పుష్ప 2 బైక్ అంట. పుష్ప 2 బైక్ చూపిస్తాను కానీ. పుష్ప 2 బైక్, పుష్ప 2 బైక్ ఇక్కడ ఉంది కదా, అదే బైక్. బాగుంది కదా. ఇదొకటి జైలోఫోనేనా మామ? జైలోఫోన్ గిఫ్ట్ వచ్చింది. అవన్నీ గిఫ్ట్స్ వచ్చినాయి, తీస్తున్నాము. ఇదొక గిఫ్ట్ వచ్చింది దీంట్లో నుంచి. అదే ఆరెంజ్ మీరు తింటారా? కట్ చేసి ఇస్తాం మీకు. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు వీటితోటి. యాపిల్ గైస్, యాపిల్ టేస్ట్ బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఒకటి మీకు, ఒకటి నాకు. గైస్ ఇక్కడితో ఈ పార్ట్ 3 ముగిసిపోయింది. అన్ని వీడియోస్ అయిపోయినాయి మావి. సో తొందరగా అప్లోడ్ చేసేస్తా, వెంటనే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. మెయిన్గా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.